అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమపుకుడి నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటే, మరి మన ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి 25 పోస్టులు విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత మరి ఉపాధ్యాయ అభ్యర్థులను ఊరించి అధికారం అయిపోతుండగా ఎన్నికలు 3 నెలలు ఉన్నాయన్న సందర్భంలో కేవలం 6,110 పోస్టులను విడుదల చేసి చావు కబురును చల్లగా చెప్పే విధానం పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ప్రకటించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అంతేకాకుండా నాడు నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టి మరి పాఠశాలను అభివృద్ధి చేశావు, కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం మీకు కనిపించలేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము ఈరోజు మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఇవేమైనా ఉంటే ఇప్పుడే 2,500 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి రాయలసీమ బిడ్డవై ఉండి మాట తిప్పను మలం తిప్పమనే వంశం మాదని చెప్పుకొని ఈరోజు 25,000 పోస్టులు భర్తీ చెప్తానని ఈరోజు ఏ రకంగా మీరు మాట తప్పారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? మరి మన రాష్ట్రంలో ఎటువంటి పారిశ్రమలు తేలేదు, నిరుద్యోగ సమస్యలను ఏ రకంగా కూడా పరిష్కరించని మీరు ఈరోజు మరి ఓ రకంగా ఉపాధ్యాయ అభ్యర్థులను మోసం చేయడం ఇది సరైన పద్ధతి కాదు. మొన్నటికి మొన్న అనంతపురంలో వచ్చినటువంటి జాకీ పారిశ్రమను కూడా మీ నాయకులు కాసులు కకృతి పడి అక్కడ ఉన్న ఆ పారిశ్రమను కూడా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అనంతపురం వెనకబడిన జిల్లాకు కూడా కేవలం 4 పోస్టులు ప్రకటించడం సిగ్గుచేటు కాదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైగా మీ మంత్రులు ఇది మేము సరైన పద్ధతుల్లోనే డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం కూడా ఇది చాలా సిగ్గుచేటు. మీ మంత్రులు ఏ రకంగా ఇలాంటి వాక్యాలు చేస్తారని కూడా మేము ఏఐవైఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సరే ఈరోజు సిగ్గు లజ్జ లేకుండా మరి 6,100 పోస్టులు ఎట్లా సార్ మీరు భర్తీ చేస్తారు? కేవలం 25,000 పోస్టుల కాడ కనీసం 23,000 పోస్టులు కూడా మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయలేకపోవడం అంటే మీ చేతకానిసత్వం పూర్తిగా మాకు అర్థమవుతుందని మేము భావిస్తూ, ఇప్పటికైనా సరే డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మెగా డిఎస్సి ప్రకటించాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.